యెస్. మనం ఎప్పటిలాగే ఖైరతాబాద్ క్రేన్ నెంబర్ 5 దగ్గర ఉన్నాం. ఈ క్రేన్ నెంబర్ 4, 5 అంటేనే ఒక స్పెషల్ ఏంటంటే, మన హైదరాబాద్ మొత్తంలో లక్షల సంఖ్యలో ఎన్ని గణపతులు ఉన్నా కూడా మనకు ఖైరతాబాద్ వినాయకుడే ఒక ప్రధాన ఆకర్షణ. మన హైదరాబాద్ గణపతి నిమజ్జనం అంటేనే మనకు ఖైరతాబాద్ వినాయకుడు గుర్తొస్తాడు. ఆ ఖైరతాబాద్ వినాయకుడు ట్యాంక్ బండ మీద ఎప్పుడు తరతరాలుగా క్రేన్ నెంబర్ 4, 5 మధ్యలో నుంచే నిమజ్జనం గంగమ్మ ఒడికి చేరుతున్నాడు. సో దాదాపు 5 ఇయర్స్ నుంచి ఏషియన్ క్రేన్స్ వాళ్ళు ఈ బాధ్యతను తీసుకున్నారు. ఏషియన్ క్రేన్స్ ఇప్పుడు ఒక ట్రయల్ రన్ చేస్తోంది. మోహిత్ కెమెరామెన్ మీకు చూపిస్తాడు. అజయ్ కుమార్ డ్రైవర్ పొజిషన్ లో ఉన్న అతను అజయ్ కుమార్. సో ఒక ట్రయల్ రన్ చేస్తున్నారు. ఈ పెద్ద పెద్ద ఈ ఐరన్ థ్రెడ్స్ ఏవైతే ఉన్నాయో ఆ థ్రెడ్స్ ని పై వరకు ఇప్పటి నుంచి అంటే కింది నుంచి వాటిని పై వరకు లేపి గణపతి వచ్చిన తర్వాత ఎట్లయితే ఒక నిమజ్జనం జరుగుతుందో బడా గణేష్ది దానికి సంబంధించి ఇది ట్రయల్ రన్ జరుగుతోంది. ఒక మాక్ డ్రిల్ లాగా ఇది చేస్తున్నాడు. డ్రైవర్ పొజిషన్లో ఉన్న అతనితో కూడా మాట్లాడదాం. వీళ్ళు దాదాపు 5-6 ఇయర్స్ బ్యాక్ నుంచే ఇది కొత్తగా బాధ్యతలు తీసుకున్నారు. అంతకుముందు ఈ బాధ్యతలు వేరే కంపెనీ నిర్వర్తించింది. కానీ దాదాపు ఒక 5-6 ఇయర్స్ నుంచి అయితే ఈ ఏషియన్ క్రేన్స్ మనం ఎవ్రీ ఇయర్ చెప్పుకుంటున్నాము. ఏషియన్ క్రేన్స్ నుంచి సుమారు 4-5 ఏళ్ల నుంచి. సో ఏషియన్ క్రేన్స్ అనేది మన హైదరాబాద్లోనే ఏషియన్ క్రేన్స్ అనగానే ఖైరతాబాద్ వినాయకుడిని నిమజ్జనం చేసే ఈ వెహికల్ గుర్తొస్తుంది. ఈ వెహికల్ సుమారు 300 టన్నులు మోయగల కెపాసిటీ ఉంది. సో మనము ప్రక్షాళన పనులు కూడా దాదాపు జరుగుతున్నాయి. హుస్సేన్ సాగర్ని చూడొచ్చు మనం. ఎన్నో వేల గణపతులు ఈరోజు నిమజ్జనం సందర్భంగా హుస్సేన్ సాగర్లో నిమజ్జనం కాబోతున్నాయి. దాదాపు గణపతులన్నీ ఊరు వాడ గ్రామం అనే తేడా లేకుండా ఎక్కడెక్కడి నుంచో కూడా ముఖ్యంగా హైదరాబాద్ సిటీ నుంచి ప్రతి గల్లీ నుంచి కూడా బడా వినాయకులు అయితేనేమి ఇష్టంగా చిన్న వినాయకులైనా గంగమ్మ ఒడిలో హుస్సేన్ సాగర్లోనే నిమజ్జనం చేయాలి అనుకునే ప్రతి ఒక్కళ్ళు కూడా ఈరోజు ఇక్కడికి వచ్చి ఈ హుస్సేన్ సాగర్లో నిమజ్జనం చేస్తారు. సో దాదాపు రష్ అయితే స్టార్ట్ అయింది. జనాలు రాక స్టార్ట్ అయింది. ఈ ట్యాంక్ బండ్ రోడ్ అంతా కూడా జనాలు ఇప్పుడిప్పుడే చేరుకుంటున్నారు. లాస్ట్ ఇయర్తో పోలిస్తే ఈ ఇయర్ ఈ నిమజ్జన ఏర్పాట్లు ఒకంత ముందే స్టార్ట్ అయినాయి అని చెప్పొచ్చు. వచ్చేటప్పుడు కూడా రూట్ మ్యాప్కి సంబంధించి లాస్ట్ ఇయర్తో పోలిస్తే ఈసారి రూట్ మ్యాప్ చాలా క్లియర్గా ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే ఎవ్రీ టైం ఎంత మీడియా వెహికల్స్ అయినా దాదాపు అడపాదడప సుమారు 3-4 చోట్లైనా కూడా ఆ అడ్డంకి కానీ ఆ బ్యారికేడ్స్ కానీ పోలీసుల రానివ్వకపోవడం వెంటనే అలో చేయకపోవడం కానీ మనం ఫేస్ చేస్తాం. మీడియా కూడా ఫేస్ చేసే పరిస్థితే. కానీ ఈసారి మాత్రం చాలా సునాయాసంగా ఎక్కడ కూడా వెయిటింగ్ అనేది లేకుండా తెలుగు తల్లి ఫ్లైఓవర్ మించలైతే పల్లవి వెహికల్ వచ్చింది. ఎక్కడ లేదు. వెహికల్స్ రావడానికి ఒక ప్రత్యేకమైన రూట్ మ్యాప్లో ప్రత్యేకమైన ఏర్పాట్లు చేసినారు. ఎక్కడి నుంచి వచ్చిన గణపతులైనా వాళ్ళకొక గల్లీ వాళ్ళకొక రూట్ మ్యాప్ అట్లా ఏర్పాటు చేసినారు. మనం ఆపోజిట్లో కమాండ్ కంట్రోల్ రూమ్ సెంటర్కి సంబంధించి ఈ ఎన్టీఆర్ మార్గ్లోనే మన ట్యాంక్ బండ్ మీద ఈ క్రేన్ నెంబర్ 5 ఆపోజిట్లోనే హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్కి సంబంధించి కమాండ్ కంట్రోల్ సెంటర్ ఒకటి ఏర్పాటు చేసింది. సుమారు చాలా మంది పోలీసులు అధికారులు పోలీసు ఉన్నత అధికారులు అక్కడ ఉన్నారు. సో ఈ రోజైతే మొత్తంగా ట్యాంక్ బండ్ ఎప్పుడు కూడా గణేష్ ఉత్సవాలకి కొసమెరుపు, గణేష్ ఉత్సవాలు చివరి దశకు చేరుకోవటము, ట్యాంక్ బండ్ కోలాహలం ట్యాంక్ బండ్ మీద ఉన్న సందడితోనే స్టార్ట్ కాదు ఎండ్ అవుతుంది. సో ఆ ఎండ్కి వచ్చాం, మనం తుది ఘట్టానికి వచ్చాం. సో మొత్తంగా అయితే ఈరోజు వేల సంఖ్యలో ఇక్కడ హుస్సేన్ సాగర్లో నిమజ్జన కార్యక్రమం జరగనుంది. అందరూ కూడా ఖైరతాబాద్ వినాయకుడు వచ్చే టైంకి ఈ దాదాపు మనకి రోడ్ ఇట్లా కనపడదు. ఎవ్రీ ఇయర్ మనం చూస్తున్నాం. వేల సంఖ్యలో ఆ గణపతుడు స్వయంగా నడిచి వస్తున్నట్లుగా అనిపిస్తుంది మనకు ఆ దృశ్యం. అదొక అద్భుత ఘట్టం. మన హైదరాబాద్కే తలమానికం అసలు ఆ ఘట్టం. ఆ ఖైరతాబాద్ వినాయకుడు తానుగా ఒడిగా నడుచుకుంటూ వస్తున్నట్లుగా ఈ ట్యాంక్ బండి మీద అడుగులు పడగానే ఇదంతా జనసంద్రం అవుతుంది. ఆ విషయంలో ఎలాంటి సందేహం లేదు, ఎలాంటి డౌట్ లేదు. మొత్తంగా క్రేన్ నెంబర్ ఈ ఏషియన్ ఏదైతే క్రేన్ ఉందో ఖైరతాబాద్ వినాయకుడిని నిమజ్జనం చేసే క్రేన్, ఆ క్రేన్ నెంబర్ 4, 5 మధ్యలో అయితే తాజా పరిస్థితి ఇట్లా ఉంది. మాక్ డ్రిల్ లాగా ఒకటి ఎక్స్పెరిమెంట్ చేస్తూనే ఉన్నారు డ్రైవర్కి సంబంధించి. ఈ డ్రైవర్తో కూడా ఒకసారి మాట్లాడదాం. హాయ్ అజయ్, हेलो, हाउ आर यू? गुड मॉर्निंग मैम। फाइन। कैसा लगता है काम तुमको? जी मैम, बहुत अच्छा लग रहा है। कितने साल से करते तुम? जी मैं 5 ईयर से कर रहा हूँ। 5 इयर्स से। जी। ओके, ये पूरा टास्क में कौन सा टफ तुमको? जी मैम, ये पूरा टास्क में कौन सा टफ होता तुमको?
मैम काम सेम ही रहता है हमारा, Okay. टफ नहीं रहता टफ नहीं रहता जी। हम्म, क्रेन की कैपेसिटी के हिसाब से करेंगे तो टफ नहीं रहेगा, okay, कैपेसिटी के बाहर होगा तो टफ होता है okay. जी। 5 साल हो रहा हो ना जी इधर 5 ईयर से गणेश में आ रहे हैं हम लोग, वैसे 12 ईयर हो गया हमको जॉब करते हुए। तुम्हारा नेटिव प्लेस किधर है पंजाब गुरदासपुर पंजाब जी। ओके इधर मैं शमशाबाद में जॉब करता हूँ, शमशाबाद से ऑन रोड क्रेन लेकर आया इधर। 1 सितंबर को क्रेन आ गया था इधर, अभी विसर्जन के बाद रिटर्न जाएंगे जी। इस टाइम ये काम करते अलग टाइम आफ्टर दिस कंपनी में जी जी, कंपनी में जाती है क्रेन जी। ग्रेट अजय ग्रेट एफर्ट्स ओके क्या हो रहा है अभी मॉक ट्राई अभी हम क्रेन रेडी कर रहे हैं Okay. गणेश जी को उठाने के लिए। अभी हमारा क्रेन रेडी हो गया, वो आएंगे, उनको फिर उठा के विसर्जन करेंगे